నేను ఒక్కొక్కరిని లింక్డ్ఇన్లో చూసి వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను. ఇంటర్వ్యూలు చేస్తే అందరూ ఏమన్నారంటే ఒక పెద్ద లిస్ట్ చెప్పారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇది అది. కానీ వాళ్ళకి హెల్ప్ ఎక్కడ కావాలి అంటే పిల్లలతో కావాలి. మిగతావన్నీ మేము ఫిగర్ అవుట్ చేసుకోగలం, మాకు పిల్లలతో కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. వాళ్ళు మాట వినట్లేదు, కేర్ చేయట్లేదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నారు, స్క్రీన్ని వదలట్లేదు, గేమ్స్, మోటివేషన్ ఉండట్లేదు, ఎఫర్ట్ పెట్టట్లేదు, లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇలా ఒక్కొక్కళ్ళు చెప్తుంటే ఓకే మీకు పిల్లలతో హెల్ప్ కావాలి కదా, సో నేను పేరెంట్ కోచ్గా మారినప్పుడు విమెన్ ఓరియంటెడ్ కోచ్ కానీ మొదలెట్టాను. కానీ వాళ్ళందరూ చెప్పిన మెయిన్ థింగ్ ఏంటంటే మాకు పిల్లలతో హెల్ప్ కావాలి అన్నది పేరెంటింగ్ కోచ్ అయ్యాను. పేరెంటింగ్ కోచ్ అయి చూస్తుంటే ఏమని తెలిసింది, నేను ముందర ఓన్లీ మదర్స్ ఆర్ ఫాదర్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళేంటి మా పిల్లలకి ప్రాబ్లం చేసిన తర్వాత ఏమని తెలిసింది అంటే మా పిల్లలకి మీరు చెప్తారా, వాళ్ళు పేరెంట్స్ రావడానికి రెడీగా లేరు. మా పిల్లలకి కోచింగ్ నేను కరెక్ట్ పేరెంట్ని, నాకన్నా గొప్ప పేరెంట్ ఇంకోళ్ళు లేరు. అంతా నా కొడుకులోనే ప్రాబ్లం. సో బై ద వే నేను చాలా మటుకు బాయ్ కొడుకు ఆ జెండర్ అదే ఎందుకు వాడతాను, ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు. కానీ దిస్ ఈస్ అప్లైస్ ఫర్ గర్ల్స్ ఆల్సో, సేమ్ థింగ్. కానీ అప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఏమనుకున్నాను, టీన్స్కి సరే నేను కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని పెట్టా. పేరెంట్స్ వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నారు, కానీ కోచింగ్ కావాల్సింది మా పిల్లలు కావాలంటున్నారు. సో కామ్ కనెక్టెడ్ టీన్ అని పెట్టాను. కానీ పిల్లలు మీరు వెళ్ళి మీ అబ్బాయికి నీకు ప్రాబ్లం ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళంటే వస్తాడా? అందుకని నేనేం చేసి సరే మా అబ్బాయి రావట్లేదండి కానీ వాడి కోచింగ్ కావాలి అంటే సరే మీరు రండి ఫస్ట్, మీ ద్వారా మీ పిల్లాడికి హెల్ప్ చేస్తా అని అలా వెళ్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే పేరెంట్ వస్తారు, పేరెంట్ వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వస్తుంది. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు, నాన్న నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఆ మాధురి ఆంటీ చాలా బాగా చెప్తున్నారు నాన్న, నువ్వు వెళ్తూనే ఉండు, నువ్వు మానకు అని చెప్పడం సలహా. కొంతసేపు అయిన తర్వాత మీ ఆవిడ వచ్చి నువ్వేమో ఆవిడ దగ్గరికి వెళ్ళు అని మీరు మీ వైఫ్ని పంపిస్తారు. మీ వైఫ్ వస్తారు, మీ ఇద్దరిని చేంజెస్, మీలో చేంజెస్ చూసి మీ పిల్లల్ని అప్పుడు నువ్వు కూడా కలుస్తావా ఆంటీని అంటే కిడ్స్ ఆటోమేటిక్గా వస్తారు. అలా ఫ్యామిలీ కోచ్ అయిపోయాను, పేరెంట్ కోచే కాకుండా మొత్తం ఫ్యామిలీ కోచ్ అయిపోయాను. సూపర్ మ్యామ్. సో ఇప్పుడు మళ్ళీ కాలేజీలు తెరుస్తున్నారు, సో మళ్ళీ స్టార్ట్ స్ట్రగుల్స్. ఇప్పటిదాకా ఎంజాయ్ చేశారు అందరూ, మీరు అమెరికాలో చూశారు, ఇండియాలో చూశారు పిల్లలు. సో వీళ్ళ మధ్యలో ఉండి ఈ మానసికంగా వీళ్ళ మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం యాక్చువల్లీ ఎక్కువ లేదు, నేను చాలా ఉంటుంది అనుకున్నా. నేను ఇండియా కదా, ఇండియాలో చాలా మంది జనాలు ఉన్నారు, అంత ప్రాబ్లం ఉండదు అనుకున్నా. కానీ ఇండియాలోనే అమెరికాలో ఇంకా ఎంబ్రేస్ చేస్తున్నారు కొంచెం. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే అదొక టాబూ లాగా అయిపోయింది. ఆ మెంటల్ హెల్త్ అది భయపడిపోతున్నారు, దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. అసలు ఉందేమో చూసుకుంటారా, ఇప్పుడు మనము డయాబెటీస్ ఉందేమో కొన్ని సిమ్టమ్స్ ఇప్పుడు మీ చుట్టాలే చెప్పారనుకోండి, అది థైరాయిడ్ ప్రాబ్లం అనుకుంటా, థైరాయిడ్ చెక్ చేయించుకుంటే మీరు వెంటనే వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. డాక్టర్ ఏమో థైరాయిడ్ మంది వేసుకుంటారు, వెంటనే వేసుకుంటారు. అదే మీ పిల్లాడికి ADHD ఉందేమో అని ADHD ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ చెప్పారనుకోండి, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు, వాళ్ళ పిల్లలకి డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు, వాళ్ళు చెప్పారనుకోండి చిచి మా పిల్లడికి ADHD ఏంటి, మీరు హర్ట్ అయిపోతారు. ఏంటి మా పిల్లడికి ఇంకా కోపాలు వచ్చేస్తాయి, రైట్? నా పిల్లలకి ఏం లేదు. నేను చూసానండి, ఆటిజం ఉన్న పేరెంట్స్ చెప్తేనే వాళ్ళు కోపడ్డారు, మా పిల్లడికి ఆటిజం ఏంటి అని. అంతే, వాళ్ళు అట్లా యాక్సెప్టెన్స్ లేదు. అవును, నాకు అనిపించింది ఏంటంటే, కానీ ఇప్పుడు మారుతున్నారు అందరూ. వాళ్ళు ఏంటంటే చాలా చివరిగా ప్రాబ్లం డిలే అయిపోయిన తర్వాత వస్తున్నారు నా దగ్గరికి. అది కూడా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, బికాస్ ఐఎమ్ నాట్ ఎ థెరపిస్ట్. థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు బ్రాండ్ వేసేస్తారు, నాకు బ్రాండ్ వద్దు. సో నేనేంటంటే బ్రిడ్జ్ అనమాట. మీకు థెరపిస్ట్కి వెళ్ళాలి అనే డౌట్ఫుల్గా ఉంటే నేను మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడర్స్ అని ట్రైనింగ్ తీసుకున్నా యూఎస్లో, నేషనల్ మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎయిడర్ అని. అంటే ఏంటి అంటే నాకు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు పేరెంట్స్ పిల్లల గురించి చెప్పినప్పుడు అది మెంటల్ హెల్త్ ఇష్యూవా లేకపోతే నార్మల్ టీనేజ్ బిహేవియర్. ఇప్పుడు నార్మల్ టీనేజర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసేసుకుంటారు, నాకు ప్రైవసీ కావాలంటారు, నాకు ఇండిపెండెన్స్ కావాలంటారు, వాళ్ళు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటారు. ఇవన్నీ నార్మల్ బిహేవియర్స్, అదేం తప్పలేదు, టీనేజ్. కానీ వాళ్ళు అసలు ఎవరితో కలవకుండా సెక్లూడ్ అయిపోవడం, ఈటింగ్ డిసార్డర్స్, అతిగా తినేయడం లేకపోతే అస్సలు తినకపోవడం, ఈటింగ్ డిసార్డర్స్, ఇలాంటివి కొన్ని సైన్స్ ఉంటాయి. ఆ సైన్స్ వచ్చినప్పుడు అది మెంటల్ హెల్త్ ఇష్యూస్, అప్పుడు హెల్ప్ తీసుకోవాలి మీరు. పేరెంట్స్కి ఏంటంటే ఇప్పుడు కొందరు చాలా మంది ఎలా అంటారంటే మా పిల్లలు గంటలు గంటలు స్నానం చేస్తారు, గంటలు గంటలు స్నానం చేసి నాకు ఇష్టం కాదని చేయడం తప్పు కాదు. కానీ గంటలు గంటలు చేసేటప్పుడు మనం వస్తున్నావా, గంట అయింది, అరగంట అయింది, వస్తున్నావా అంటే నేను 5 నిమిషాలే కదా స్నానం చేశాను అలా అన్నప్పుడు మీరు కొంచెం ప్యాటర్న్స్ నోటీస్ చేయాలి.
ADHD ఉన్న పిల్లలకి ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్ ఉండదు. అంటే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ తెలియదు. అవును టైం మనకి మీకు గంట అయిందని తెలుస్తుంది, అవును వాళ్ళకి తెలియదు 5 నిమిషాలే అయింది అనుకుంటారు. అవును నువ్వు గదిలోకి వెళ్ళి మనము 1 అవర్లో ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అని చెప్తారు. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, లంచ్ తిని వెళ్ళాలి. వాళ్ళకి ఆ 1 అవర్ ఎప్పుడైపోతుందో వాళ్ళు ఒక పుస్తకం పట్టుకొని ఏదో చేస్తూ వాళ్ళకి కంప్లీట్లీ ది లూజ్ ట్రాక్ ఆఫ్ టైం. కరెక్ట్ అండి. అవును అలాంటి వాళ్ళకి ఏంటంటే తెలివి ప్రాబ్లం కాదు, చాలా తెలివైన పిల్లలు ఉంటారు. కానీ ఎగ్జిక్యూషన్ ఫంక్షనింగ్, ఆ టైం మేనేజ్మెంట్ వల్ల వాళ్ళు గ్రేడ్ సరిగ్గా రావు, హోంవర్క్ కంప్లీట్ చేయరు, ప్రొకాస్టినేషన్ లాస్ట్ మినిట్ వరకు వదిలేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఉంటారు వాడు చాలా లేజీ, ఎంత తెలివైన పిల్లాడో కానీ లేజీ, వాడికి వాల్యూ లేదు టైం అంటే అంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే అందుకనే నేను పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తానంటే, ఇలా చెప్పారనుకోండి మీరు వచ్చి, మా పిల్లాడు లేజీ అండి, మేము ఇంత కష్టపడ్డాం, వాడు కష్టపడట్లేదు, లైఫ్ని గ్రాంటెడ్గా, ఇవన్నీ అన్నప్పుడు నేను ఫస్ట్ ఏమని అడుగుతానంటే, నాకు కొన్ని క్లూజ్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయమని అడుగుతా. అది చెప్పినప్పుడు నేను వెంటనే చెప్తాను, మీరు ఒక్కసారి వాడిని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించండి. నో అంటే ఏంది, హ్యాపీ కదా, అవును అంతే కదా. అదేం లేదు అంటే హ్యాపీ, అప్పుడు నేను హెల్ప్ చేస్తాను. ఎస్ అన్నారు అనుకోండి, అయినా సరే వాళ్ళప్పుడు మందులు ఇస్తారు. మందులు అంటే ప్రాబ్లమే కాదు. చాలా మందికి మందులు అంటే భయం, అమ్మో మందులు పెట్టేస్తే లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది అని. కాదు, మీకు డయాబెటీస్, థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కదా, ఇది కూడా హార్మోనల్, సెరోటోనిన్, డోపమిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి డిప్రెషన్, యాంగ్జైటీ, ఇవన్నీ. కొంచెం మందు ఇస్తే వాళ్ళకి అది బ్యాలెన్స్ అవుతుంది. కానీ బ్యాలెన్స్ అయితే సరిపోదు, మీకు దాని తర్వాత వాళ్ళకి కోచింగ్ కావాలి, ఎవరో ఒకళ్ళు మార్గదర్శకత్వం చూపించాలి. ఎందుకంటే వాళ్ళ మందు కూడా వేసుకోరు, వాళ్ళకి వేసుకున్నా సరే పేరెంట్స్ వచ్చేసరికి మీరు మందు వరకు వచ్చింది అంటే మీకు చాలా డిలే అయిపోయింది, మీరు ముందర నుంచి తెలుసుకోలేదు. అప్పుడు వాళ్ళల్లో ఏమైపోతుంది అంటే కాన్ఫిడెన్స్ పోతుంది, సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది, షేమ్ వచ్చేస్తుంది, నేను నార్మల్ కాదు. ఇంకా ఎంత ఏడిపిస్తున్నారండి ఇప్పుడు పిల్లలు స్కూల్లో, అది ఎవరితో చెప్పుకోలేరు, ఎవరితో చెప్పుకోలేరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం మందు వేసుకుంటున్నావు, ఎందుకు వేసుకుంటున్నావు, ఆ బుల్లింగ్. ఒకవేళ పొరపాటులో క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పారనుకోండి, వార్త వెళ్ళిపోయింది అనుకోండి, ఏ చాటింగ్ లానో ఇన్స్టాగ్రామ్ లో చెప్పేస్తారు. ఆ పిల్లలు పాపం సైబర్ బుల్లింగ్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నారంటే, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్, మనకి చిన్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ వేరు, మనకి ఇవి తెలీదు. ఇప్పుడు పిల్లలు సైబర్ బుల్లింగ్, ఇమోషనల్ బుల్లింగ్, సోషల్ బుల్లింగ్, వాటితోటి ఎంత సఫర్ అవుతున్నారంటే వాటి వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్లు వచ్చేస్తున్నాయి. సో అదే అనమాట, మనము సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. నేను వచ్చినప్పుడు నా దగ్గరికి పేరెంట్స్కి చెప్తా, ఇలాంటి పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, మీరు ఎలా హెల్ప్ చేయాలి. కమ్యూనికేషన్ గ్యాపా మేడం? అంటే పేరెంట్స్ అంటారు కదా, మా పిల్లలు మా మాట వినట్లేదు, మేము అన్ని ఇస్తున్నాం అయినా వినట్లేదు అంటే, అది కమ్యూనికేషన్ గ్యాప్ అయినా? కమ్యూనికేషన్ గ్యాప్ అంటే జస్ట్ కమ్యూనికేషన్, జనరేషన్ గ్యాపా? రెండు. ఓకే. ఎందుకంటే మన జనరేషన్కి ఇలాంటి వాళ్ళతో, ఎందుకంటే మన పేరెంట్స్ మనతో ఇలా మాట్లాడలేదు, మనం పిల్లల్ని ఇక్కడ పెట్టేసుకున్నాం. అది మన పేరెంట్స్ రెస్పాన్స్ యాక్చువల్లీ వాళ్ళ పేరెంటింగ్ కరెక్ట్ చెప్పాలంటే. అండ్ నేను మళ్ళీ ఇవన్నీ ఏంటంటే యావరేజ్ పేరెంట్ గురించి చెప్తున్నా, మీరు ఎక్సెప్షన్స్ తీసుకుంటే అది వేరు, నేను అవి చెప్పట్లేదు. మన పెద్దలు మీ సంస్కృతంలో చెప్పి దండం దశగుణం భవేత్ అనేవాళ్ళు, అంతే. అలా అని మీరు ఇప్పుడు మాట్లాడితే 100 101 ఏదో ఉంటుంది నెంబర్ కొట్టేస్తారు పిల్లలు, అంతే. ఎగ్జాక్ట్లీ, US లో 911, అదే 911.